తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. చంద్రబాబు మగపుట పుడితే ఆడు నిజంగా మగాడైతే చంద్రబాబు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. లేకపోతే ఆడి కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గారి మీద. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఆడు మగాడైతే ఆ ఇద్దరు ఎదవల్లో ఎవడో ఒకటి నా మీద రమ్మని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఒక కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. చెప్తానాయల్లా, నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఇప్పటికి 11 కేసులు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇప్పటికి 11 కేసులు. ఇదెంత? ఒకటి, ఇది ఒకటి, కలిపితే 2 11. 11 అవుతుందండి. 11 అవుతా. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. 1 2 ఎంత? 1 2 11 11. ఆడు మగాడైతే ఆ ఇద్దరు ఎదవల్లో ఎవడో ఒకటి నా మీద రమ్మన్నాడు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతాం. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగం సురేష్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి గూండాగిరికి పాల్పడ్డారు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేష్, ఆయన అన్న ప్రభుదాస్, ఇతర బంధువులు దాడి చేశారు. చెప్పు తీసుకొట్టండి సార్. పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. ఆడు తలకాయలు కొబ్బరి బొండాలు నరికినట్టు సొలాగ్గా నరికేస్తాడు. మొన్నే బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగక మునిపి మళ్ళీ ఈ రోజు నిన్న మళ్ళా కేసు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. అనంతరం నందిగం సురేష్ ఇంటికి కూడా తీసుకెళ్లి కొట్టారు. మా చెత్త నా కొడక, నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే. దాడిలో గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. చాలా పాపం రా, చాలా పాపం రా. రాజును ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. అండ్ ఈ రోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1 గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏ ఎదవ మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. నీకేం పర్వాలేదురా. వాడికి 4 నచ్చింది, నేను వెళ్తా. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ
పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా. కూర్చోండి, ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నెక్స్ట్ వచ్చే జగన్ 2-0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.